ఈ నిమ్మకాయలతో మన సిద్ధు లెమన్ జ్యూస్ చేస్తారంట. హాయ్ గైస్, ముందుగా ఈ లెమన్స్ ని అయితే వాటర్ తో ఫ్రెష్ గా కడుక్కున్నాం. నిమ్మకాయల్ని మధ్యలో అయితే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పండులో ఉండే జ్యూస్ బాగా బయటికి రావాలంటే ఫ్రిడ్జ్ లో అరగంట సేపు పెట్టాలి. ఏమైతే అరగంట ముందే పెట్టుకుని ఇప్పుడైతే తీసుకున్నాం. లెమన్ జ్యూస్ మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట. మేమైతే ఒక ముక్కను అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఒక గ్లాస్ లో అయితే వేసుకోవడానికి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్న పీసెస్ లో ఉండే ఈ విత్తనాలను అయితే బయటికి తీసేద్దాం. గ్లాస్ ని తీసుకుని ముందుగా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ చిన్న పీసెస్ ని ఈ గ్లాస్ లోపల అయితే వేసేద్దాం. గ్లాస్ లో అయితే కూలింగ్ వాటర్ పోసేద్దాం. కూలింగ్ వాటర్ ఉన్నాయని ఐస్ క్యూబ్స్ యూజ్ చేయట్లేదు. ఈ లెమన్ పీస్ ని అయితే వాటర్ లో పిండేద్దాం. మేమైతే లెమన్స్ ని అరగంట ముందు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల చూసారా ఏ విధంగా అయితే జ్యూస్ వస్తుందో. గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ వేలతో స్మాల్ గా ఫ్రెష్ చేస్తే చాలు, జ్యూస్ అయితే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. షుగర్ అయితే వేసేద్దాం. జ్యూస్ లో వేసిన షుగర్ కలిసేంత వరకు కలిపేద్దాం. చేసుకున్న స్మాల్ సైడ్ పీస్ ని అయితే రింగుగా పైన పెట్టేద్దాం. ఫుల్గా తాగే మన లెమన్ జ్యూస్ అయితే రెడీ. ఈ లెమన్ జ్యూస్ ని ముందుగా మన సిద్ధు తాగి ఎలా ఉందో టేస్ట్ చెప్తాడు. టేస్ట్ అయితే అదిరిపోయిందంట.